అందరికీ నమస్కారం. నేను మీ ఈశ్వరెడ్డి. ఈరోజు ప్రధానమైనటువంటి చర్చ, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ఇండస్ట్రియల్ వస్తూ ఉన్నాయి, నిరుద్యోగ సమస్య తీరుతూ ఉంది అని చెప్పి ఎవరు నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇదే పదం వాడుతూ ఉన్నారు. సరే, గతంలో ఒకసారి చూస్తే ఎన్నో ఇండస్ట్రీలు వచ్చినాయి, కానీ చట్టం ఏం చెప్తుంది, స్థానికులకు 75% ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాలి అని ఒక చట్టం చెప్తా ఉంది ఇండస్ట్రియల్ చట్టానికి సంబంధించి. మళ్ళీ ఎక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి అంటే ఏ ప్రాంతంలో అయితే నెలకొల్పుతారో ఆ ప్రాంత వాసులను తీసుకోకుండా ప్రాంతీయేతరులను తెచ్చుకొని ఫ్యాక్టరీలు నడిపేటువంటి క్రమం. ఇందులో భాగంగానే నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిల్ మండలంలో రాచర్ల దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతం ప్రియా సిమెంట్, ఆ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి అన్నటువంటి సబ్జెక్టు ప్రధానమైనటువంటిది. ఈ యొక్క ఫ్యాక్టరీని ఒకసారి మనం గతంలోకి పోయి చూస్తే 1995లో ఈ ఎన్సిసి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ అనేటువంటి వాళ్ళు నెలకొల్పడం జరిగింది. తర్వాత వాళ్ళ పరిస్థితుల ప్రభావం ఏమో కానీ 2005లో ప్రియా సిమెంట్ వాళ్ళకి అమ్మడం జరిగింది. మొదటగా ఎన్సిసి వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఈ ప్రాంతం వాసులకి 75% ఉద్యోగాలు ఇస్తామని, తర్వాత ఉచిత విద్య, ఉచిత వైద్యం ప్రధానంగా ఈ పరిసర ప్రాంతాల వారికి ఇస్తామని చెప్పి ఆ రోజులలో రైతుల నుండి పొలాలు తీసుకోవడం జరిగింది. రైతులు కూడా మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అంటే ఎవరైతే పొలం బయటదో ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగం ఇవ్వడమే కాకుండా 75% ఈ ప్రాంతం వాసులకు తప్ప వేరే వారికి ఇవ్వము అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ. తర్వాత రైతులు దాన్ని నమ్మి పొలాలు, ఆరుగాలం పండేటువంటి పొలాలు, కన్న తల్లిగా చూసుకునేటువంటి పొలాలను ఈ యొక్క ఎన్సిసి కంపెనీకి దారాదత్తం చేయడం జరిగింది, అమ్ముకోవడం జరిగింది. అది తక్కువ ధరలో, అది వేరే విషయం. తర్వాత 2005లో ప్రియా సిమెంట్ వాళ్ళు కొనుగోలు చేసిన తర్వాత దాన్ని మళ్ళా ఫ్యాక్టరీని పెద్దగా ఎక్స్టెన్షన్ చేస్తూ రెండో ప్లాంట్ని స్థాపించడం జరిగింది. ఈ ఫ్యాక్టరీలో ప్రధానంగా 5 నుండి 600 మంది ప్రత్యక్షంగా ఉద్యోగాలు చేయడం జరుగుతుంది. ప్రత్యక్షంగా అంటే ఏంది, పర్మనెంట్ ఉద్యోగాలు. దాదాపు 1200 మంది పరోక్షంగా ఉద్యోగం చేస్తారంటే కాంట్రాక్ట్ బేసిక్ మీద కదా. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ మొదటగా ఒప్పుకునేటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఇక్కడ ఉద్యోగాలు అంటే 1995 నుండి తీసుకుంటే ఇప్పటి వరకు ఎంతమంది రాజకీయ నాయకులు మారినారు, మళ్ళీ ఎంతమంది ఎవరికి ఉద్యోగాలు ఇప్పించగలిగినారు. సరే, ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి వారిని అంటే ప్రజాప్రతినిధి అనుకుంటే ఏమైనా చేయొచ్చు కదా, మళ్ళీ ఎందుకు ఇప్పించలేకపోయినారు. బయటికి చూస్తే వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీనా కావచ్చు, ఇండస్ట్రీలు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, నిరుద్యోగ సమస్య తీరుతుంది. ఎక్కడ తీరుతుంది? ప్రాంతీయ వాసులకి. ఉదాహరణకు చెప్తాను, కేఈ కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు ఒక 5 ఉద్యోగాలు పర్మనెంట్గా ఇప్పించినారు. అది దాదాపుగా అగ్రకులాలకు సంబంధించినటువంటి వారికే. తర్వాత ఆ ఫ్యాక్టరీ అగ్రకులానికి సంబంధించినటువంటి సుధీర్ రెడ్డి, కుమార్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్. తర్వాత కోట్ల సుజాతమ్మ గారు ఒక 5 ఉద్యోగాలు పర్మనెంట్ ఇప్పించినారు, 5, 6. ఇవి తప్ప పర్మనెంట్ ఉద్యోగాలు అంటే నేరేడు జిల్లా, రాచర్ల, బోంచేర్పల్లె ఈ 3 ఊర్లకు సంబంధించి కేవలం 10 నుండి 12 ఉద్యోగాలు మాత్రమే పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. మిగతా వాటి మొత్తము లేబర్ కాంట్రాక్ట్ కిందనే పనిచేస్తూ ఉన్నారు. అంటే దాదాపుగా ఈ ప్రాంతం వాళ్ళు 1000 నుండి 1100-1200 మంది అంటే ఇంటికొకరు చొప్పున కాంట్రాక్ట్ బేసిక్ కిందనే పనిచేస్తున్నారు. ఇది అంటే ఎప్పుడైనా తీయచ్చు, వాళ్ళ ఇష్టం, ఎప్పుడైనా తీసేయచ్చు, ఎవడు ఏం చేయడానికి లేదు. కాబట్టి అంటే ఊకే ఉద్యోగాలు ఇప్పిస్తున్నామంటే ఏం ఉద్యోగాలు ఇప్పించినారు వీళ్ళు? కేఈ కృష్ణమూర్తి నుండి మొదలుకొని, కేఈ ప్రభాకర్ గారి నుండి మొదలుకొని, తర్వాత కోట్ల సుజాతమ్మ గారి నుండి మొదలుకొని, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి నుండి మొదలుకొని, బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు వైసీపీ అతను మొదలుకొని ఎన్ని ఉద్యోగాలు ఇప్పించినారు? ఈ ప్రాంత వాసులకు మీరు చేసింది ఏమి? మీరు ఇండస్ట్రియల్ విషయంలో మీరు ఒరగబెట్టింది ఏమి? ఇంతమందికి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ ఎదుట మాట్లాడలేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరు పౌరుడు కూడా అందరూ వీటికి వచ్చి ఫ్యాక్టరీ నుండి దోచుకునేది తప్ప
ఈ ఈ ప్రాంత వాసులకు చేసింది శూన్యము అని ఎక్కడి నుండి కేఈ కృష్ణమూర్తి గారి కాడి నుండి కేఈ ప్రభాకర్ గారు మొదలుకొని కోట్ల సుజాతమ్మ గారి నుండి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి కాడి నుండి తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారితో సహా అంటే ఈ ప్రాంత వాసులకు వీళ్ళ ఏం చేసినది లేదు. పేరుకు మాత్రం ఉద్యోగాలు ఇప్పిస్తాం, అది ఇప్పిస్తాం, ఇది ఇప్పిస్తాం అని చెప్పేసి పొలాలు లాక్కున్నారు. ఈరోజు తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితి. తర్వాత ఆ ఫ్యాక్టరీ యొక్క కాలుష్యం భయంకరంగా వెదజల్లుతుంది. ఎన్నో తూర్లు ప్రజాప్రతినిధులకు మొరబెట్టుకున్నా కూడా ఈ రోజు వరకు కూడా దాని యొక్క ప్రతిఫలం శూన్యం అని చెప్పి ఈ ప్రాంత వాసులు ప్రతి ఒక్కరి మీద బాధపడడమే. ఇంతమంది మారినారు. ఇప్పుడు మీరు ఒక లెక్కలు చెప్పండి. ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రతిపక్షం అంటే ఆ పాలకపక్షంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమంటాడు, అబ్బా మొత్తం మేము ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం. ఏంటి ఉద్యోగాలు ఇప్పించినదండి మీరు? తర్వాత ఇంతకుముందు కేఈ కృష్ణమూర్తి గారు మేము ఉద్యోగాలు అవి ఇప్పిస్తున్నాం, ఇవి ఇప్పిస్తున్నాం. ఏందండి మీరు ఇప్పించినది? కేఈ ప్రభాకర్ గారు అదేని మాట్లాడుతున్నారు. ఏంది ఇప్పించినది? సుజాతమ్మ గారు ఒక 5 ఉద్యోగాలు, కేఈ కృష్ణమూర్తి గారు 5. అవి తప్ప ఏమన్నా ఎవరన్నా ఇక్కడ ఉరగబెట్టినారా? తర్వాత దానిలో కాంట్రాక్ట్కు సంబంధించినటువంటి 2 కాంట్రాక్టులు రాచర్లకు సంబంధించినటువంటి ఒక అగ్రకులానికి సంబంధించినటువంటి వారికే ఇచ్చినారు. మళ్ళీ ఏమన్నా ఉరగబెట్టినారా అంటే లేబర్ ఈ యొక్క ఏమంటారంటే దీన్ని కాంట్రాక్ట్ బేసిక్ అంటే కూలర్లను తీసుకుపోవడం, పని చేపించుకోవడం. దానిలో వీళ్ళు ఉద్యోగాలు ఇప్పిస్తాము, ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ దానిలో ఏ ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు? తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీలు కుట్టేయడం, సంచులు కుట్టేయడం, సంచుల కాడ దాన్ని లేకుంటే నెట్టేయడం, లేకుంటే అన్లోడ్ చేయడం, లోడ్ చేయడం, లేదంటే కింద ఆ పట్టాల కాడ రాయిపోయే పట్టాల కాడ ఉండడం, తర్వాత గ్లాసులు కడగడం, లేకుంటే టాయిలెట్స్ కడగడం, పాయకాన్లు కడగడం, గ్లాసులు తుడచడం. ఈ ఉద్యోగాలు తప్ప మీరు ఇంతమంది కేఈ కృష్ణమూర్తి గారి నుండి మొదలుకొని ఇప్పుడున్నటువంటి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి వరకు ఏమైనా ఒరగబెట్టినారా అని చెప్పి ఈ ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు మిమ్మల్ని. కాబట్టి రాష్ట్రంలోనేమో చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు తండ్రి కొడుకు ఇండస్ట్రియల్ వస్తున్నాయని ఈ ఇండస్ట్రియల్ నుండి కూడా ఇంకో దెబ్బ ప్రమాదం ఉంది. మొత్తం పండే పొలాల్లో ఫ్యాక్టరీ లేపిస్తున్నారు. రేపు పొద్దున గడ్డి తింటారా ప్రజలు? ఇవి కొండ ప్రాంతంలో వేయకుండా ఎక్కడో పొలాల్లో తెచ్చేస్తున్నారు. చూడడానికి పెద్ద మేము అభివృద్ధి అనేటువంటిది శూన్యమండి. అభివృద్ధి అంటే ఏంది? ఒక ఇండస్ట్రీ పెడితే 75% మీరు ఏ రకంగా ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు? పర్మనెంట్ ఉద్యోగాలు ఇప్పండి అంటే ఆడ ఫ్యాక్టరీ కాడికి పోయి తాలకు ఈ చదువుకు తగ్గ ఉద్యోగాలు లేవంటారు. మళ్ళీ డిగ్రీలు బీటెక్లు చదివినటువంటి వాళ్ళు రాచర్ల, బోన్చేరిపల్లె, నేరేడుజల్లో కుప్పలు చెత్తలుగా ఉన్నారు. ఈ 10 ఉద్యోగాలు కూడా వీరిద్దరి రికమెండ్తో అది డిగ్రీ చదివినటువంటి క్యాండిడేట్లకి ఇప్పించినారు. అది రికమెండ్. మళ్ళీ మీరు ఏం చేస్తున్నట్లు ఈ ప్రాంతానికి ఏమో ఉరగబెట్టినట్టు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు దీనిని బట్టి ప్రజలు మేల్కొనాలి, ప్రజలు చైతన్యవంతం కావాలి, ప్రజలకు ఎదిరించేటువంటి మనస్తత్వం, ప్రశ్నించేటువంటి మనస్తత్వం రావాలి. అంత దూరం పోతుందండి. ఎవరన్నా ప్రశ్నిస్తే ఇప్పుడు కొన్ని సమస్యల మీద పొలాలు బలవంతంగా ఎన్నో తాత తరాల నుండి సాగు చేసినటువంటి పొలాలు మీది డీకేట్ పట్టా అని చెప్పేసి బలవంతంగా లాక్కోవడం జరిగింది. దాన్ని ప్రశ్నించలేకపోతే అదే రాచర్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్నే ఫ్యాక్టరీకి ఆనుకొని పెట్టుకున్నారు పోలీస్ ఫోర్స్ కోసం. అంటే ఏ రేంజ్లో అంటే ఏ పార్టీ వచ్చినా కూడా ఆ ఫ్యాక్టరీలకు కుమ్మక్కు కాయాల్సిందే. అంటే వీళ్ళల్లో కూడా నేను చెప్పినటువంటి పేర్లలో కూడా ఆ ఫ్యాక్టరీలకి ఒత్తాసు పలికేటువంటి వారే తప్ప ఈ ప్రాంత ప్రజలకు చేసింది శూన్యం అని చెప్పి ఈ ప్రాంత వాసులు అనుకుంటున్నారు. అంతేకాక ఈ ఫ్యాక్టరీలో ఏమని వాగ్దానం చేసినారు? ఇంటికొక జాబ్ అనడమే కాకుండా అది పక్కకు పెడితే ఆల్రెడీ ప్రస్తావించినాం. తర్వాత ఉచిత విద్య, ఉచిత వైద్యం. అసలు దానిలో ట్యాబ్లెట్స్ ఉండవు, డాక్టర్లు సరిగ్గా ఉండరు. ఎక్కడ ఉచిత విద్య, ఉచిత వైద్యం? తర్వాత ఇదే ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీలో మనం గతంలో కూడా ఒక న్యూస్ తీసినాం. విద్యా ఫ్రీ అని చెప్పేసి కార్పొరేటు స్కూళ్ళల్లో ఏ రకంగా అయితే ప్రైవేట్గా వసూలు చేస్తున్నారో ఆ ప్రాంత వాసులకు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రాంత ప్రజలే మన ఛానల్ ముందు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలు. ఇంతమంది ప్రజాప్రతినిధులకు ప్రతి సంవత్సరం ఏ ప్రజాప్రతినిధులు వస్తే 5 ఏళ్ళకు ఒకసారి వారికి మొరబెట్టుకొని ప్రజల యొక్క చేతిలో నొప్పిలు పడుతున్నాయి, వీళ్ళ దగ్గరికి పోయి కూడా వేస్ట్, మా కర్మ ఇట్లా రాసిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా కూడా ప్రజలు చైతన్యవంతం కాండి. చూస్తూనే ఉండండి PM9 న్యూస్.